హాయ్ ఫ్రెండ్స్! ఖరీదైన ప్రొడక్ట్స్, క్రీమ్స్, సీరమ్స్ ఇలా కొనే ముందు ఒక్కసారి మీ కిచెన్‌లో కన్నేయండి. మీ స్కిన్ నల్లగా మారిందా? గ్లో కనిపించడం లేదా? అయితే వేల రూపాయలు ఖర్చు చేసే బదులు మనం ఇంట్లోనే దొరికే నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో మన స్కిన్‌ను రిపేర్ చేయొచ్చండి. డల్ స్కిన్, డ్యామేజ్ స్కిన్, పింపుల్స్, యాక్ని, మార్క్స్, అన్‌ఈవెన్ స్కిన్ టోన్, మెలాస్మా, పిగ్మెంటేషన్, సన్‌బర్న్ ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్నారా? అయితే చెక్ పెట్టే సమయం వచ్చేసిందండి. కిచెన్‌లో దొరికే మన ఇంగ్రీడియెంట్స్‌తోనే మనకు సహజంగా స్కిన్ గ్లో వస్తుందండి. అది కూడా 100% తప్పకుండా ఈ వీడియోని చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్! గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తాజ్ న్యాచురల్ కేర్. ఇవాళ మనం స్కిన్ కేర్ చేయబోతున్నామండి. స్కిన్ కేర్ అనగానే మనం చాలామంది బయట మార్కెట్‌లో దొరికే ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటాం. సీరమ్, క్రీమ్స్ అట, ఫేస్ వాష్ ఇలా అన్నీ. సో వీటితో పాటు మనం ఇవాళ న్యాచురల్ అండి. జస్ట్ 2, 3 ఇంగ్రీడియెంట్స్‌తో మనం మన స్కిన్ కేర్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన స్కిన్ హీట్ వల్ల, సన్ రేస్ వల్ల ట్యాన్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది, అన్‌ఈవెన్ స్కిన్ టోన్ అవుతుంది. అండ్ దాంతో పాటు మనకు చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్ డార్క్ సర్కిల్స్ అండి. ఇక్కడ మనం తొందరగా ఏది అప్లై చేయలేము. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి మనం ఏదైనా అప్లై చేయాలన్నా మనకు భయమేస్తుంది. సో అలాంటి భయం లేకుండా ఇవాళ మనం స్కిన్ కేర్ చేయొచ్చండి. ఒక్కరికి సూట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈజీగా దొరికే ఇంగ్రీడియెంట్స్‌తో ఇవాళ నేను స్కిన్ కేర్ చేయబోతున్నానండి. ఎలా ప్రిపేర్ చేయాలి? ఎలా పెట్టాలి? ఎంతసేపు? వీడియో మొత్తం చూడాలి అండి. ఎందుకంటే స్కిన్ కేర్ కాబట్టి మనం ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా వీడియో అర్థం కాదు. అండ్ మనం ఈ స్టెప్స్ అనేవి చేయలేము. సో 2 స్టెప్స్‌తో మనం ఇవాళ స్కిన్ కేర్ చేద్దామండి. వచ్చేయండి వీడియోను చూడండి. మన స్కిన్‌ను మనమే ఇంట్లో న్యాచురల్‌గా గ్లో తెచ్చుకోవచ్చండి. ఇప్పుడు మనం స్కిన్ కేర్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టొమాటో అండ్ బంగాళాదుంప, ఉర్లగడ్డ అంటాం కదా! పొటాటో అది ఒకటి, ఇదొకటి మీడియం సైజ్ తీసుకోవాలండి. 2 ఈక్వల్ ఉండాలి. సో, దాన్ని మనం పైన తోలు తీసేసి కట్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ పౌడర్స్ వచ్చేసి నేను 5 రకాలు తీసుకున్నానండి. ఒకటొచ్చేసి గులాబీ పువ్వు పౌడర్, ముల్తానీ మిట్టి, శనగపిండి, బియ్యం పిండి, పసుపు. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ సమపాలుగా తీసుకోవాలి. పసుపు మాత్రం తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మన స్కిన్‌పై కలర్ ఇచ్చేస్తుంది కాబట్టి పసుపు తక్కువగా ఉన్నా వీటితో సమానంగా వర్క్ చేస్తుంది మనకు. సో, ఇక్కడ మనం బంగాళాదుంప, టొమాటో అయితే గ్రైండ్ చేసుకుందామండి. కొద్దిగా నీళ్లు వేసి చాలా వరకు చాలా కొద్దిగా. లేదు అలాగే గ్రైండ్ అయిపోతుందంటే ఇంకా మంచిది. ఎంతైతే మనకు ప్యూర్ జ్యూస్ వస్తుందో అది మనకు చాలా మంచిది. ఇప్పుడు మనం నైస్‌గా వడగట్టేసుకుందామండి. ఈ జ్యూస్ మీరు ప్రతి ఒక్కసారి తీయడానికి ఇబ్బందిగా ఉందంటే, మీరు ఒక్కసారి జ్యూస్ తీసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో దీనికి మనం క్యూబ్స్ లాగా చేసి పెట్టేసుకుంటే, ఎప్పుడైనా మనం బయటికి ఎండకి వెళ్ళొస్తాం గదా! అప్పుడు గూడా ఈ క్యూబ్ మనం స్కిన్ పైన రబ్ చేస్తే మనకు ట్యాన్ ఉంటుంది గదా! ఇన్‌స్టెంట్‌గా రిమూవ్ అయిపోతుంది. అండ్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉన్న వాళ్ళకి గూడా చాలా ఈజీగా వర్క్ అవుతుంది. సో, దీన్ని మీరు డీప్ ఫ్రిడ్జ్‌లోనే స్టోర్ చేయాలండి. క్యూబ్స్ చేసినట్లయితే మనం ఎప్పుడైనా స్కిన్‌పై రబ్ చేయొచ్చు. సో, ఇప్పుడైతే బంగాళాదుంప ఆహ్, టొమాటో జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం ఈ టొమాటో జ్యూస్‌లో మిక్స్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒకేసారి కలిపేసుకుంటాను. సో, ఇది మిక్స్ చేసి పెట్టకండి. ఈ పౌడర్స్ కావాల్సొస్తే మీరు డ్రై పౌడర్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీరు స్కిన్ కేర్ చేయాలంటే ఆ వెంటనే మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టొమాటో జ్యూస్, ఈ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసి 2, 3 రోజులు పెట్టి ఆ తర్వాత అస్సలు యూజ్ చేయకండి. ఎప్పుడైనా సరే ఈ రెండిటిని డివైడ్‌గా పెట్టేసి అప్పటికప్పుడు మీరు మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు. సో, ఇలా ప్యాక్ లాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ థిక్ కాకోకుండా, మరీ ఎక్కువగా లైట్‌గా కాకోకుండా మనకు స్కిన్‌పై ఈజీగా అప్లై అయ్యేటట్లు మనం మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేద్దాం. అంతలోపు మనం ఫస్ట్ స్టెప్ స్కిన్ కేర్ అయితే చేద్దామండి. పచ్చి పాలు అండ్ ఒక కాటన్ ఉంటే పర్లేదు. లేదంటే మీరు చేత్తో అయినా స్కిన్‌పై మొత్తం ఇలా బాగా అప్లై చేయాలండి. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉండే డెడ్ సెల్స్‌ను రిమూవ్ చేస్తుంది. మృదువుగా మన చర్మాన్ని మారుస్తుంది. చర్మానికి సహజమైన మాయిశ్చర్‌ని ఇస్తుంది. అంతేకాదండి డల్‌గా ఉన్న మన స్కిన్‌ను ఇన్‌స్టెంట్‌గా రిపేర్ చేస్తుంది. ట్యాన్ వల్ల నల్లబడిన చర్మానికి పచ్చి పాలు చాలా బాగా వర్క్ అవుతాయి. అంతేకాదు మన స్కిన్‌పై ఉన్న డర్ట్, ఇంప్యూరిటీస్ ఏవన్నా ఉన్నా సరే ఇన్‌స్టెంట్‌గా మనకు రిమూవ్ అయిపోతాయి. సో, జెంట్లీ మసాజ్ అండి. ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకుండా మనం బేబీ స్కిన్‌కైతే ఎలా ట్రీట్ చేస్తామో, మన ఫేస్ స్కిన్‌ని గూడా మనం అలానే ట్రీట్ చేయాలి. 2-3 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత చల్లని నీటితో మనం ఫేస్ వాష్ అనేది చేయాలండి. ఈ స్టెప్ గనుక మీరు రెగ్యులర్‌గా డే బై డే చేస్తున్నట్లయితే మీకు ఎటువంటి స్కిన్ కేర్ అస్సలు అవసరం లేదండి. ముఖంపై సహజంగా గ్లోనిస్తుంది. అండ్ దాంతో పాటు మనకు మాయిశ్చర్‌ని లాక్ చేస్తుంది. డ్రై స్కిన్‌ను గూడా మనకు హైడ్రేషన్‌గా ఉంచుతుంది.
తప్పకుండా మీరు ఏ స్కిన్ కేర్ అయినా ఫాలో అవ్వండి. ఈ ఫస్ట్ స్టెప్ అనేది కంపల్సరీ చేయండి. మీకు బెనిఫిట్స్ అనేవి తప్పకుండా ఉంటాయండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత మనం ఏదైతే ప్యాక్ మిక్స్ చేసి పెట్టామో, ఆ ప్యాక్ మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేయాలండి. జస్ట్ అప్లై చేయాలి. మనకు ఎటువంటి రబ్ అనేది చేయకూడదు. రబ్ అనేది మనం లాస్ట్‌లో చేయాలి. ఎందుకనేది గూడా నేను చెప్తాను. ఇప్పుడైతే మనం తీసుకున్న ఆహ్, ఇంగ్రీడియెంట్స్ అన్ని బెనిఫిట్స్ చెప్తానండి. టొమాటో ఇది మన చర్మంలోని ఆయిల్‌ను తగ్గిస్తుంది. ఆయిల్‌ను కంట్రోల్ చేస్తుంది. ఎక్స్‌ట్రా ఆయిల్ వస్తుంది గదా! మనకు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి టొమాటో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓపెన్ పోర్స్‌ను తగ్గిస్తుంది. ఇన్‌స్టంట్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్‌ని గూడా తగ్గిస్తుందండి. ఇది మనకు చాలా కామన్‌గా అనిపించే ప్రాబ్లమ్. కానీ ఇవి ఎక్కువైపోతే మన స్కిన్ గ్లో అనేది అస్సలు కనిపించదు. చాలా అనీజీగా ఉంటుంది. సో, ఇది గూడా చాలా మంచిది మనకు టొమాటో. నెక్స్ట్ వచ్చేసి బంగాళాదుంప అండి. ఇది మన డార్క్ స్పాట్స్‌ను తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నట్లయితే పిగ్మెంటేషన్, మొలాజ్మా అదేనండి మంగు మచ్చలంటాం గదా! అది గూడా చాలా వరకు తగ్గిస్తుంది. స్కిన్‌ను ఈవెన్‌గా ఉంచుతుంది. అన్‌ఈవెన్ స్కిన్ టోన్, కళ్ళ చుట్టూ నల్లదనం ఉంటుంది గదా! దాన్ని గూడా మనకు బంగాళాదుంప చాలా వరకు తగ్గిస్తుంది. సో, రెగ్యులర్‌గా వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ ఈ ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా యూజ్ చేయండి. శనగపిండి ఇది మన స్కిన్‌పై సహజంగా క్లెన్జర్ లాగా వర్క్ చేస్తుంది. డెడ్ స్కిన్‌ను రిమూవ్ చేస్తుంది. ఇన్‌స్టంట్ మన స్కిన్‌ను గ్లోయిగా ఉంచుతుంది. అప్లై చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలానే వదిలేయండి. ఆ తర్వాత మనం చేత్తో ఇలా ఒత్తుతూ ఉంటే మనకస్సలు చేతికంటదు. సో, మరీ ఎక్కువగా డ్రై అయిపోకూడదండి. 80% లేదా 70% మనకు డ్రై అయిన తర్వాత ఇలా నీళ్ళతో మన స్కిన్ మొత్తం తడి చేసి, ఆ తర్వాత మనం రబ్ చేస్తే మన స్కిన్‌పై వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇంకా ఏవైనా డర్ట్ ఇంప్యూరిటీస్ ఉన్నా గూడా ఎందుకంటే ఇదంతా మన స్కిన్ ఒక 5 మినిట్స్ బాగా నానింటుంది కదా! ఈ ఇంప్యూరిటీస్ అన్నీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో, మసాజ్ గూడా, స్క్రబ్ గూడా ఎక్కువగా హెవీగా చేయకూడదండి. లైట్‌గా స్టార్టింగ్‌లో అన్నాను గదా! బేబీ స్కిన్ అయితే మనం ఎలా ట్రీట్ చేస్తామో యాజ్ ఇట్ ఈజ్ అలానే ట్రీట్ చేయాలి. ఆ తర్వాత మనం ఫేస్ వాష్ చేస్తే ఇన్‌స్టంట్ గ్లో అనేదొస్తుందండి. సో, బియ్యం పిండి, పసుపు, బీట్రూట్ పౌడర్, రోజ్ పౌడర్ ఇవన్నీ మన స్కిన్‌కు ఇన్‌స్టంట్ షైన్‌నిస్తుంది. మన స్కిన్‌ను సాఫ్ట్‌గా ఉంచుతుంది. డల్ స్కిన్, డ్రై స్కిన్, డ్యామేజ్ స్కిన్ ఏవున్నా సరే తగ్గిస్తుంది. సో, మొటిమలున్న వాళ్ళైతే పసుపు ఖచ్చితంగా యూజ్ చేయండి. పింపుల్స్ తగ్గుతాయి. కానీ ఆ తర్వాత వచ్చే మచ్చలు మాత్రం అస్సలు తగ్గవు. దాన్ని గూడా మన పసుపనేది లైట్‌ని చేస్తుంది. సో, రోజ్ పౌడర్ ఇది మన స్కిన్‌ను పింకిష్ గ్లోనిస్తుందండి. దీన్ని గూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ప్రతి ఒక్కరికి సూట్ అయ్యే ఈ స్కిన్ కేర్ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి. సో, చూసారు కదండీ! ఇంట్లోనే మనం స్కిన్ కేర్ ఎంత ఈజీగా చేయొచ్చు. అండ్ ఈ 2 స్టెప్స్ ఒకేసారి మీరు చేయలేరు అంటే, ఒక స్టెప్ ఒకరోజు, ఇంకో స్టెప్ ఇంకో రోజు చేయొచ్చండి. లేదా ఒకటే స్టెప్ మీకు సూటబుల్ అయింది అంటే దీన్నే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఈ స్కిన్ కేర్ వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ చేయండి ఖచ్చితంగా. సో, రెగ్యులర్‌గా మనం ఓ 2, 3 వీక్స్ చేస్తే ఆ తర్వాత మన స్కిన్ సెట్ అవుతుంది. మనకున్న ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఆ తర్వాత వీక్లీ వన్స్ మనం దీన్ని రొటీన్‌గా మార్చుకున్నా గూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో, తప్పకుండా న్యాచురల్ హోమ్ రెమెడీస్ ట్రై చేయండి. స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ మనకు చాలా మంచిది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, ఇవన్నీ మనం ఎలాగో తింటాము. ఇవన్నీ మనం స్కిన్ పైన అప్లై చేసినా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన హోమ్ మేడ్ స్కిన్ రెమెడీ అండి ఇదైతే. సో, వీడియో నచ్చినట్లయితే మీ ఒక్క లైక్, మీ ఒక్క కామెంట్ తప్పకుండా చేయండి. నన్ను మోటివేషన్ చేస్తుంది. అండ్ వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఛానెల్‌ను ఆల్ నోటిఫికేషన్ బెల్‌తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు వీడియో వచ్చినా మీ వరకు చేరవేస్తాను. సో, ఇవన్నీ చేయాలి అంటే సబ్స్క్రైబ్ గూడా చేసుకోవాలి. తప్పకుండా సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. సో, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. స్టే కనెక్టెడ్ విత్ మీ.